హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హెరాయిన్, కోకైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న నైజీరియన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసి డ్రగ్స్ ను నైజీరియన్ అమ్ముతున్నాడంటూ తెలియజేశారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించమన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో 557 గ్రామ్స్ కోకైన్, 902 ఎక్స్టసీ పిల్స్, 105 LSD బ్లాట్స్, 215 గ్రామ్స్ చెరస్, 221 గ్రామ్స్ హెరాయిన్తో పాటు ఇతర డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో బట్టల వ్యాపారం చేస్తానని 2009లో బిజినెస్ వీసాతో ఇండియాకి వచ్చాడని, ఆ తర్వాత గోవాలో కొందరు నైజీరియన్ డ్రగ్ పెడ్లర్స్ తో కలిసి డ్రగ్స్ సప్లై చేశాడంటూ పేర్కొన్నారు. వీసా ఎక్స్పైరీ కేసులో 6 నెలల పాటు గోవా జైల్లో ఉన్నాడని, 2017లో డ్రగ్స్ సప్లై చేస్తుండగా ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెప్పించుకొని హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై చేసేవాడని వెల్లడించారు. అలాగే కొరియర్ సర్వీసెస్ ద్వారా డ్రగ్స్ తెప్పించేవాడని, గతంలో ఎస్ఆర్ నగర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి నిందితుల ద్వారా అతని గురించి తెలుసుకుని నిఘా పెట్టామంటూ పేర్కొన్నారు. ఇతనికి దేశవ్యాప్తంగా 500 మంది కస్టమర్లు ఉన్నారని, హైదరాబాద్ నుంచి 7 కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని వివరించారు. పంజాగుట్టలో పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 8 కోట్లు ఉంటుందని తెలియజేశారు. ప్రతి పబ్, బార్, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని, డ్రగ్స్ వినియోగదారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా డ్రగ్స్ కి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా ప్రజలు పోలీసులకు తెలపాలని సూచించారు. ఈయన మళ్ళీ కొందరు వేరే సప్లయర్స్ని ఈయన పెట్టుకొని ఈ స్టార్టెడ్ పెడ్లింగ్ హిమ్సెల్ఫ్. సో 2017లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు ఇతన్ని ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్న సమయంలో పట్టుకొని కేసు నమోదు చేసి ఈయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈయన ఆ కేసులో కూడా జైల్లో ఉన్నాడు గోవాలో. తర్వాత ఈయన ముంబై, గోవా మరియు ఇతర దేశాల్లో ఉన్న కొందరు డ్రగ్ సప్లయర్స్తో కాంటాక్ట్ చేసుకుని ఈ కొకైన్ తర్వాత ఇతర డ్రగ్స్ని ఈయన తెప్పించుకొని ఈయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈయన అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ముంబైలో కొందరు ఈయనకి తెలిసిన వ్యక్తుల ద్వారా హైదరాబాద్ పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. మణికంఠ, చెప్పండి, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? సో రైట్ దీపిక, ఏదైతే డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నేను పంజాగుట్ట పిఎస్ పరిధిలో ఎర్రమంజిల్ కాలనీలో ఒక వ్యక్తి అయితే డ్రగ్స్ ఏదైతే మత్తు పదార్థాలు అయితే అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉందో సమాచారం వెళ్ళారు, పట్టుకున్నారు. కాకపోతే తెలంగాణ స్టేట్ యాంటీ డ్రగ్స్ బ్యూరో మరియు పంజాగుట్ట పోలీసులు ఒక నైజీరియన్ అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతని వద్ద నుంచి సుమారు 8 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు చూసుకుంటే 557 గ్రాములు కొకైన్, అదేవిధంగా 390 గ్రాములు విలువైన ఎక్స్టసీ పిల్స్, ఇంకా 105 LSD బ్లాస్ట్తో పాటు ఇంకా చాలా వరకు అయితే 5,40,000 నగదు కూడా అయితే స్వాధీనం చేసుకున్నారు. గతంలో పోల్చుకుంటే ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాలు నిషేధపరుస్తానన్నారో అప్పటి నుంచి అయితే అటు తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు కానీ, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే డ్రగ్స్ కానీ, అటు గంజాయి కానీ, ఏదైతే ఇతరత్ర మత్తు పదార్థాలు పట్టుకుంటున్నారో. సో దాంతోపాటు నిన్న ఏదైతే నైజీరియా అతని పేరు ఇవాళ ఉడకో స్టాన్లీగా పిలువబడి ఇతను 2009లో అయితే నైజీరియా నుంచి ముంబై వచ్చి స్థిరపడ్డారు. ఆ ముంబైలో తొలుత బట్టల దుకాణం స్టార్ట్ చేసి బట్టల దుకాణం బిజినెస్ చేస్తున్న పరిధిలో అతను నైజీరియా కావడంతో ఇంకో కొన్ని మంది నైజీరియన్స్ అయితే పరిచయం దగ్గర నుంచి వాళ్ళతో కలిపి ఈ బట్టల బిజినెస్ చేసే కన్నా డ్రగ్స్ ఇంకా చేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి ఆశపడి 2009 నుంచి అయితే అతను డ్రగ్స్ అయితే సేల్ చేస్తున్నాడని చెప్పి తెలియజేశారు. కాకపోతే కొన్ని మంది నైజీరియన్స్ వెనక్కి వెళ్ళిపోక కొన్ని మంది
ఇంకొన్ని మంది ఉండిపోవడంతో ఇతనైతే డ్రగ్ పెడ్లర్గా అయితే మారారు. అనేక పోయిన సంవత్సరం ఇంతకుముందు గోవాలో కూడా అరెస్ట్ అయ్యి గోవాలో కూడా డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్ట్ అయ్యి ఒక 6 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. దాని తర్వాత కూడా హైదరాబాద్ రావడం, ఇక్కడ కూడా డ్రగ్స్ అయితే సేల్ చేస్తున్నాడని చెప్పి అయితే పక్క వివరాల ప్రకారం పోలీసులు అయితే అరెస్ట్ అయితే జరిగింది. దీపిక మనకంటే అదేవిధంగా ఇటీవల చూసాం ఎస్ఆర్ నగర్లో కూడా డ్రగ్స్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది. దానికి కూడా ఎవరైతే ఈ నైజీరియన్ ఉన్నారో వీళ్ళకి దానికి సంబంధం ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సో ఇక్కడైతే 8 కోట్ల విలువైన అత్యంత భారీగా దేశంలోనే ఇదే ప్రథమ డ్రగ్ పెడ్లర్ ఇంత భారీగా దొరకడం అయితే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. సో దీంతో పాటు ఇంకా విచారణ నిమిత్తం ఇంకా ఎన్ని మంది ఉన్నారో అటు సినీ ఇండస్ట్రీ కానీ ఇటు బిజినెస్ మ్యాన్లకు కానీ వేరే డ్రగ్ పెడ్లర్స్ వేరే డ్రగ్స్ ఎవరైతే అమ్ముతున్నారో వారికి కూడా సంబంధాలు ఉన్నట్టు చూస్తున్నారు. విచారణ నిమిత్తం మిగతా మరిన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు పంజాగుట్ట పోలీసు డీసీపీ విజయ్ కుమార్ అయితే. నిన్న ఏదైతే ఎస్ఆర్ నగర్ పిఎస్లోని డ్రగ్ పెడ్లర్స్ పట్టుకున్నారో వారి వద్ద నుంచి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను నిన్న ఎర్రమంజిల్లో అయితే స్థానికంగా అక్కడ డ్రగ్స్ అయితే సేల్ చేయడంతో ఇతను అయితే పట్టుకున్నారు. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మణికంఠ.